ఆస్ట్రేలియాకి సంబంధించిన 462 సబ్ క్లాస్ వర్క్ అండ్ హాలిడే వీసా నుంచి అయితే మనకు రిజల్ట్స్ అనేటివి వచ్చినాయి. ఇందులో ఒకటి మెయిన్ ఏంటంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అన్నట్టు మీకు స్క్రీన్లో చూపిస్తున్నారు చూడండి. ఇట్లా నూర్ప్లేన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి అయితే మీకు మెయిల్ అనేది వస్తుంది. ఒకవేళ మళ్ళీ కొంతమందికి మెయిల్ రాకుండా మరి నేను సెలెక్ట్ అయినా సెలెక్ట్ కావాలని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇమిగ్రేషన్ లాగిన్ ఆస్ట్రేలియాకి వెళ్ళేసి అందులో మీ లాగిన్ ఐడి డీటెయిల్స్ కొట్టేస్తే మీరు అందులో అక్కడ మీకు 2 టైప్స్ వస్తాయి. ఒకటి సెలెక్టెడ్ అండ్ ఇంకొకటి రిసీవ్. సెలెక్టెడ్ అంటే మీకు ఆస్ట్రేలియా దాంట్లో మీరు సెలెక్ట్ అయిపోయారని అర్థం. ఒకవేళ రిసీవ్డ్ అని వచ్చిందనుకో సో వాళ్ళకి అప్లికేషన్ అని వెళ్ళింది, ఇంకా మీరు సెలెక్ట్ కాలేనని అర్థం. ఇది యూకే బ్యాలెట్ వీసా లెక్కల ఒకటేసారి వచ్చేసి రిజల్ట్స్ దాని తర్వాత మీరు సెలెక్ట్ కాలేనన్నట్టు ఉండదు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అయితే రిలీజ్ చేసారు వాళ్ళు. నెక్స్ట్ బ్యాచ్ అక్టోబర్ ఆ టైంలో రిలీజ్ అవుతుండొచ్చు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా రిలీజ్ అయితే అట్లా 3 బ్యాచెస్ అయితే రిలీజ్ అయితే వాళ్ళు మళ్ళీ వచ్చే ఏప్రిల్ 2027 వరకు అయితే వాళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో మీరేం వర్రీ కాకండి. అండ్ ఇప్పుడు వాళ్ళు కొంచెం పర్సంటేజ్ వాళ్ళైతే రిజల్ట్స్ రిలీజ్ చేసారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్స్ అయితే వాళ్ళు ఎక్కువ మోతాదులో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అండ్ మీరు ఫాలో చేసి ఉండండి. అండ్ ఎవరైనా ఇంకా రిజల్ట్స్ చెక్ చేసుకునే టైంలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అని మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ రీల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.